వెంకటేష్ డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెకు భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ సమ్మెలో ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతా ఉన్నది. ఈ రోజు దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులని కట్టు బానిసలుగా మార్చి ఈ రోజు 8 గంటల పని విధానాన్ని మార్చివేసి 8 గంటల పని విధానం లేకుండా చేసి 12 గంటలు పని చేయాలని చెప్పేసి ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో 4 లేబర్ కోడ్ల పేరుతో తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక లోకం యావత్తు ప్రజలంతా కూడా ఈ రోజు ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తుంటే, ఒకవైపున బీజేపీ ఏమో అక్కడ ఈ లేబర్ కోడ్లను అమలు చేస్తా ఉన్నది. అదేవిధంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా, ఈ 10 గంటల పెంపుని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ఈ దేశంలో కేరళ మినహా అన్ని రాష్ట్రాల్లో 10 గంటల పెంపుని అమలు చేయడాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నది. ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు, ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నది. ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నిటి కూడా కార్పొరేట్లకు అమ్ముతూ ఉన్నది, కార్పొరేట్లకు దారతత్వం చేస్తా ఉన్నది. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కాపాడుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రిజర్వేషన్లను కాపాడుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఈ రోజు నిరుద్యోగ సైన్యాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా యువతరం కదలాలి. ఈ రోజు కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటంలో యువత అంతా కూడా భాగస్వామ్యం అవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.